ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలామంది ఇంకా పరుగులు పెడతాం. నీళ్ళతో చేస్తాం, పాలతో చేస్తాం, పెరుగుతో చేస్తాం, తేనెతో చేస్తాం. ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం. ఒక్కడు మారినా మంచిది, నా తాపత్రయం నాది. అసలు అభిషేకం ఎందుకు శివుడికి? శివ ఆకారం లింగాకారం అండి. ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు. అర్చక స్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి శివుడికి అభిషేకం చేశాక శివుడిలా ఉండనేయండి. ముక్కు మూతి మీసాలు పెట్టకండి, వద్దు. మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి. అది ఒక మొదలెట్టారు మధ్యన శివాలయాల్లో చూశాను నేను. మూతి పెట్టడం, ముక్కు పెట్టడం, మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదండి. శివుడికి ఇష్టం ఉండదు. అలా పెట్టిన చోట శివుడు ఉండడు. ఆయన కావాలని లింగ రూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి ముక్కు పెట్టి మీతు పెట్టి హడావడి ఏంటండి అక్కడ? విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెడతాం. విష్ణుతత్వం వేరు, ఆయన ఉంటాడు అలాగా. విష్ణువు లింగ రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉంటాడు, చతుర్భుజుడు ఆయన. శివుడు అలా కాదే. శివుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, తల ఉండదు, ఏమీ ఉండవు. శివలింగం మీద పెట్టవలసింది, పెట్టగలిగింది ఒక్కటే 3 విభూతి రేఖలు అంతే. కుంకుమబొట్టు పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు, విభూతి రేఖలు చాలు. అంతకుమించి ఏం అక్కర్లేదు. దానికి అలంకారం చేయకూడదు ఇంకా. ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క. అభిషేకం ఎప్పుడు లింగానికే చేయాలి. విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. రోజు చేసేయకూడదు అలాగా. ఇప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి. విగ్రహ రూపం వేరు, లింగ రూపం వేరు. లింగ రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది, ఖచ్చితంగా జారిపోతా. శివలింగం మీద మీరు పువ్వు పెట్టినా జారిపోతుంది, ఆకు పెట్టినా జారిపోతుంది, నీరు పోస్తే ముందే జారిపోతుంది, తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి. విగ్రహం మీద పోస్తే జారం మీరు గమనించండి. తేనె పోసారు విష్ణు విగ్రహం మీద, లేదు కుమారస్వామి విగ్రహం మీద, లేదు గణపతి విగ్రహం మీద, శుభ్రంగా ఈ సందుల్లో తేనె పాలు పెరుగు అన్నీ ఉండిపోతాయి. ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి, పద్మానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల్లో పెరుగు మొద్దలు వెన మొద్దలు ఉండిపోతాయి. అక్కడ మొత్తం బ్యాక్టీరియా జరుగుతుంది, మీరు గమనించండి. అర్చకులకు తెలుసు ఆ బాధ అంతా. కడగలేక చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. మన దాన్ని ఏం పోయింది, నేను మొక్కుకున్నా పోసేయండి, ఆయన పోసేస్తారు. ఎవడో వచ్చేసి ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడిపోవాలి. ఇక్కడ నువ్వు మొక్కుంటే నేను ఎత్తి మీద పోసుకో, ఇంటి దగ్గర కూర్చుని 100 బిందెలు తేనె పోసుకో, దెబ్బకు తెలుస్తుంది శివుడు ఎంత బాధపడతాడు. నేను మొక్కుకున్నట్టు పోసేస్తాడు ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చెప్తావు, సరైన మొక్కుకోవాలి. ఇక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతీదేవి. మీరు ఆవిడకి అభిషేకం ఎలా చేస్తారమ్మా? అభిషేకం చేస్తే ఏమవుతాయి? పద్మం రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల నిండా నీళ్ళు ఉండిపోతాయి, రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి. అది సిమెంట్ అయినా, గచ్చు అయినా, రేక్ అయినా ఏదైనా చెడిపోతుందో ఆలోచించండి. అంచేతనే అభిషేకం శివలింగానికే చేయాలి. మిగిలిన విగ్రహాలకు అర్చన చేయాలి, పూలమాలలతో అర్చన చేయాలి. ఆకులు పెట్టచ్చు, పువ్వులు పెట్టచ్చు, పూలదండలు పెట్టచ్చు. ఊరికి తేనె పాలు పోసేయద్దు. శివలింగానికి చేయాలి, అది కూడా నీళ్లే చేయాలి. ఎందుకు చేయాలయ్యా? శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది. నేను ఒక శివాలయంలో దర్శనానికి వెడితే అక్కడ అభిషేకం జరుగుతుంది. సహజంగా నేను కనపడగానే అర్చక స్వామికి చాలా గౌరవం కలుగుతుంది. అందులో భార్య సమేతంగా వెళ్ళాను. రాక వచ్చారు గరిగిపెట్టేవారు. మీరు గర్భాలయంలోకి వచ్చి అభిషేకం చేసుకోండి స్వయంగా అన్నాడు. వద్దండి, మీరు చేస్తున్నారు కదా, దాన్ని కొనసాగించండి అన్నాను. అర్చకుడు అనుమతి లేకుండా ఆలయ చైర్మన్ సహా ఎవరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు. నాకు తెలిసిన సంప్రదాయం చెబుతున్నా, మొహమాటం ఎలా. ఎంత ప్రముఖులైనా ఊరు బయటే, గర్భగుడిలో ఉండాల్సింది అర్చకుడు ఒక్కడే. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు. మనకేదో అధికారం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు అందరూ బయట నిలబడవలసింది. గర్భగుడిలో ఉండేది భగవంతుడు తప్పితే అర్చకుడు ఒక్కడే. అది కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయనకేం ప్రాధాన్యం కాదు అక్కడ. దానికి అన్నిటికీ ఆయన బాధ్యత వహించాలంటే ఆయన అక్కడ ఉండాలి. ఏం జరగకుండా చూసుకోవాలిగా. ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉంటారండి? వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆవిడ ఉండరండి. పెద్ద ఎస్పీజీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఏం చేయమంటావు? గన్మెన్ ఉంటాడు పక్కన, బాగా దగ్గరగా ఆయనే ఉంటాడు సఫారీ డ్రెస్ చేసుకుని. ఎందుకుంటాడు? ఆయన ప్రాణాలకు ఆయన కాపలా. మరి ఆయన కాకుండా ఎవరు ఉంటే అలాగా? నాకు ఈయన బాగా సన్నిహితుడు అంటే సన్నిహిత్యం వేరు సార్, నేను ఇక్కడ ఉండాలంటాడు. ఇంత వచ్చేస్తాడు ఆయన బాధ్యత అది. అలాగా భగవంతుడికి గన్మ్యాన్ ఎవరై అంటే అర్చకుడే, సందేహమే లేదు. ఇంకా ఆయన కాపాడవలసింది, ఆ విగ్రహాన్ని చూసుకోవలసింది, అది దెబ్బతినకుండా చూసుకోవలసింది, కలకాలం నిలబడేలా చూడవలసింది. అంత బాధ్యత అర్చకునిదే. అంటే సర్వాధికారం అర్చకునిదే అక్కడ. అటువంటి అర్చకుడు రమ్మంటే నేను వెళ్ళలేదు, నేను ఉండిపోయాను బయట. మీరు చేయండి సార్ అన్న. మీరు చేయండి స్వామి, నేను చూస్తుంటాను. ఆ ధారపాత్ర అని ఉంటుందండి శివాలయాల్లో ప్రధానంగా. పైన అభిషేక పాత్ర ఉంటుంది, పెద్ద గిన్నెలా ఉంటుందండి, ఇత్తడిది. దాంట్లో చివరి ఇలాగా బొడిపిలా ఉంటుంది. అందులోంచి ఒక్కొక్క బొట్టు శివలింగం మీద పడుతుంది. మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకుడు అందులో పోయాలమ్మా. మనంతా మనం లోపలికి వెళ్ళిపోయి శివుడిని ఎత్తి మీద మన పిల్లాడికి భోగిపళ్ళు పోసినట్టు పోసేయకూడదు నీళ్ళు ఇక్కడ. ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయాల్లో. విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం, పావేయడం, మసాజ్ కూడా చేసేయడం వీలైతే. ఇంకా కాళ్ళు చేతులు మసాజే. ఇక బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ. పైగా ఎంత చేస్తే అంత పుణ్యం అన్నావు. శివుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు, చేతులు నొప్పులు లేవు, ఆయన సుఖంగా ఉన్నాడు. మనం మసాజ్ చేయడం వల్ల వస్తాయి లేనిపోనివన్నీ. చేయకూడదు అలాగా. అసలు మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి? బుద్ధి ఉందా లేదా? ముట్టుకుంటే పుణ్యం, ఏముండదు. ముట్టుకుంటే చెక్క కోసం చేపిస్తాడు ఆయన. నేను ఎవడు ముట్టుకోమని అంటాడు. అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి. అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే, ఒకటి ఇంతమంది గుళ్ళోకి వెళ్ళి చెంబులు బిందెలు పోసేస్తే గర్భగుడి అంతా నిండిపోతుంది. ఎవరు శుభ్రం చేయాలి? వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి. ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది. మీరు గమనించండి. మీరు చెంబుతో కానీ బిందెతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగో 2 బొట్లే, మిగిలినవన్నీ కింద పడ్డాయి. మీరు అభిషేకం చేసినట్టే మాన్నట్టే. కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, 10 రూపాయలు ఇస్తే మామూలుగా, 100 రూపాయలు ఇస్తే ఎక్కువ, 1000 ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే అంత ఎక్కువ, అందుకని ఎన్ని బిందెలు పోస్తే అంత ఎక్కువ. మనం ఇలాగే ఆలోచిస్తాం.
మనం ఇంతకంటే ఎదగం, మనం ఇలాగే ఆలోచిస్తాం. మనకి ఎవరైనా 100 ఇచ్చారనుకోండి, 100 ఇచ్చిన వాడికంటే 1000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా, 1000 ఇచ్చిన వాడికంటే 10,000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే నీళ్ళకంటే పాలు ఎక్కువ, పాలకంటే తేనె ఎక్కువ, తేనె కంటే పెరుగు ఎక్కువ, పోసేయి మొత్తం అని పోసేయి. మనం ఇలా ఆలోచిస్తామండి. మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి. ఈ ఎక్కువ తక్కువలు మనకుంటాయి, దేవుడికి ఉండవండి. ఇవన్నీ ఇష్టాలు, ఎక్కువ తక్కువలు, రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవండి. దేవుడికి ఫలానాది ఇష్టం, ఫలానాది అయిష్టం అన్న మాట లేదు. దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట. శివుడికి మారేడాకి ఇష్టం, ఎందుకు ఆలోచించండి. నేరేడాకి ఇస్తే కొడతాడా? మావిడాకి ఇస్తే కొడతాడా? పెళ్లికి మావిడాకులు తోరణాలు కడతాం, మావిడాకులు శివుడి మీద ఇస్తే కొడతాడా? మారేడాకి ఎందుకంటే ఇష్టం. శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి, ఎప్పుడు చెమ్మ ఉంటుంది. ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది. అక్కడ నీటి బిందువులు ఉండక తప్పదు కదా. శివలింగం మించి నీరు జారుతుంది, పానబట్ట ఉందిగా కింద, అక్కడ మిగిలిపోతాయి నీళ్లు. అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపికగా ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి. వాడు శివసేవ కింద భావిస్తారు దాన్ని, ఈ వస్త్రం చేస్తారు. అయినా సరే ఉంటుంది, అంత చెమ్మ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారంటే అభిషేకం చేసిన వెంటనే 4 మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి 3 ఆకులు ఉంటాయి కనీసం. 4 దళాలు వేసామనుకోండి, ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది. మారేడు ఆకులో ఉండే సైన్స్.